గత 2 రోజుల నుంచి చూస్తున్నాం. ఎప్పుడైతే అసెంబ్లీ సమావేశాలు 29వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి అనగానే టాపిక్ అంతా కూడా కేసీఆర్ వైపు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వైపే మీడియా అటెన్షన్ మొత్తం కూడా గ్రాప్ అయింది. అసలు వస్తాడా రాడా? ఎందుకంటే అసెంబ్లీకి వస్తలేడు 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 అని పదే 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 అవమానకరంగా మాట్లాడిన మాటలు కూడా చూసినాం. ఈ నేపథ్యంలో అసలు వస్తాడా రాడా? నిజంగా చెప్పాలంటే మీడియా కూడా అంత ప్రాధాన్యత ఇవ్వాల్సినంత అవసరం ఉందా అనే లెవెల్లో నిన్న కొనసాగింది. అంటే స్థాయిల గురించి మాట్లాడారు కదా, స్టేచరు స్థాయి, చావులు ఇవన్నీ కోరుకున్నారు కదా. తీరా చూసేసరికి ఈరోజు అసెంబ్లీలో జరిగిన సన్నివేశాలపైన ఈరోజు ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి మధ్య జరిగిన ఒక సన్నివేశం ఈరోజు టోటల్గా కూడా ఇటు సోషల్ మీడియా కావచ్చు, అటు శాటిలైట్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా టోటల్ ఈరోజు అంతా కూడా హాట్ టాపిక్ అండ్ బ్రేకింగ్ న్యూస్. ఎవరికి సంబంధించి వాళ్ళు వాడుకుంటున్నారు ఈరోజు. అంటే ఇద్దరికి స్టఫ్ ఇచ్చిపోయినాడు ఈరోజు కేసీఆర్ గారు. ఎట్లా అంటే అసెంబ్లీకి రావడం, రారు రారు అన్నారు కదా అనేసి, వచ్చిండ్రు కదా అనేసి ఇటు బీఆర్ఎస్ వాళ్ళు పోస్టులు పెట్టుకోవడం, కానీ వచ్చిండ్రు కదా ఎమ్మటే వెళ్ళిపోయిండ్రు కదా అనేసి ఇటు కాంగ్రెస్ వాళ్ళు. ఈ రెండింటి మధ్యలో ఇంకొక మెయిన్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే కేసీఆర్ గారి దగ్గరకు వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన నమస్కారం పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన ఆరోగ్యం గురించి వాకప్ చేశాడు అనేది మొత్తం మనం బ్రేకింగ్లో చూస్తున్నాం, ఈరోజు సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం. దీంట్లో అంత ఆసక్తికరమైన సన్నివేశం ఎందుకుంది అనేది, ఎందుకు నడుస్తుంది ఇంత హాట్ టాపిక్ అంటే, మొన్న ఆయన ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడిన మాటలు, అంటే టోటల్గా ఒక వ్యక్తి గురించి దిగజార్చి మాట్లాడిన మాటలు చూసిన తర్వాత ఈరోజు అసెంబ్లీకి వస్తున్న నేపథ్యంలో పొద్దు నుంచి కూడా చూసినాం, విజువల్స్లో చూస్తున్నాం. నందినగర్ నివాసం నుంచి మొదలు పెడితే, దిష్టి తీసే కార్యక్రమాల నుంచి మొదలు పెడితే ఇక్కడ అసెంబ్లీకి వచ్చేంత వరకు ఎక్కడ కూడా మినిట్ టు మినిట్ కవరేజ్ చూసినాం. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది అసెంబ్లీలో అనేది అందరికీ కూడా ఈరోజు ఆసక్తికరంగా ఉంది. ఎందుకుంటుంది చెప్పండి? అంత మామూలుగా అయితే ఉండదు కదా. ఏముంటుంది? మాజీ ముఖ్యమంత్రి యాక్చువల్గా బాగా ఆసక్తికరమైన సన్నివేశాలు ఉండాలి, మీడియా కూడా మినిట్ టు మినిట్ కవరేజ్ ఇవ్వాలంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ఇవ్వాలి. కానీ ఈరోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కి అంత ప్రాధాన్యత దక్కింది అని అంటే దేనికి అనుకుంటున్నారు చెప్పండి? ఆయన చేసిన మంచి పనులు, ఆయన మాట్లాడిన మాటలు. ఎందుకంటే గతంలో ఉద్యమ సమయం నుంచి మొదలు పెట్టుకుంటే, అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మొదలు పెడితే, అధికారం కోల్పోయిన తర్వాత కూడా మీడియా ముందుకు వస్తుండన్నా, ప్రజల ముందుకు వస్తుండన్నా అందరికీ ఒక ఆసక్తి. ఆయన ఏం మాట్లాడతాడు, మాట్లాడితే వినాలి, ఎలాంటి చిన్న చిన్న ఆయన చెలక్తులు కూడా విసురుతుంటాడు. సో ఆయన ఒక మాట అగ్రెసివ్గా మాట్లాడినా కూడా ఏంటో ఆ పలికే భావంలో, అంటే మరి ఆ ఏమంటారు, ఆ బాడీ లాంగ్వేజ్లో కావచ్చు, లేదనంటే ఆ స్లాంగ్లో కావచ్చు, చాలా వినసొంపుగానైతే అనిపించేదని చాలామంది మాట్లాడుతుంటారు. సో ఇలాంటి నేపథ్యంలో ఈరోజు అసెంబ్లీకి వస్తే ఎలాంటి సన్నివేశం చోటు చేసుకుంటుంది? ఎందుకంటే అసెంబ్లీకి వస్తలేడు, వస్తే మా ప్రతాపం చూపిస్తామన్న నేపథ్యంలో నుంచి ఈరోజు ఏదో జరగబోతుందని చాలా ఆసక్తిగా గమనించారు. రావడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి ఆయనకు నమస్కారం చేసి, అంటే ఈయన ఉన్న ఇక్కడ కూర్చున్న కేసీఆర్ గారు కూర్చున్న ప్లేస్ దగ్గరికి వచ్చి ఆయన వినయంగా నమస్కారం చేసి షేక్ హ్యాండ్ ఇచ్చి మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగినందుకు ఈరోజు సోషల్ మీడియా చూసిరా మా రేవంత్ రెడ్డి ఎంత వినయంగా వచ్చి ఎంత మర్యాద ఇస్తాడో, మర్యాద తెలిసిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కానీ నిజంగా ఈరోజు జరిగిన పరిణామం మంచిదే. కాకపోతే ఇంట్లో ఎవరిని తగ్గించుకోవద్దు, ఎవరిని హైప్ చేయొద్దు అనే విధంగా అనిపించలేదా? ఎస్, ఆయన వయసుకు గౌరవం ఉంది. లేకపోతే గతంలో ఆయన 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసిండ్రు, ఎంపీగా చేసిండ్రు. తెలంగాణ తెచ్చిన దాంట్లో మొదటి స్థానంలో నిల్చున్న వ్యక్తి. తెలంగాణ 14 ముందు ఉన్న జీవితాలు ఎట్లా ఉండే, తెలంగాణ 14 తర్వాత ఎట్లా ఉండే అనే అంశాలు అన్నీ చూస్తారు కదా. ఏదున్నా కూడా నేను స్థాయి అనే మాటని ఈరోజు నేను గతంలో కూడా చెప్పిన, స్థాయి అంటే మనం వేసుకునే బట్టలో, లేకపోతే మనం వేసుకునే చెప్పులో, మనం పెట్టుకున్న వాచో, మనం వాడే కార్లు కాదు. ఒక పేద ప్రజల గుండెల్లో ఆ వ్యక్తి స్థానం సంపాదించిందంటే దాని స్థాయి అని చెప్పాలి. ఎవరైతే ఆ గుండెల్లో చిరస్థానం అంటే
పదిలంగా ఉండేటట్టు చిరకాలం చిరస్థాయిగా గుర్తుండిపోయేలా గుండెలు నిలుపుకుంటారు కదా, అది స్థాయి. నాకు ఈరోజు అది కనిపించింది. ఒక వ్యక్తిని చూడగానే ఎందుకు ఇప్పుడు ఎదురుగా వెనకాల ఉన్నప్పుడు తిట్టినా కూడా ఎదురుగా వచ్చిన తర్వాత చాలా వినయంతో ఆ వ్యక్తిని, సరే అందులో వాళ్ళేమన్నా చాలా లాజిక్గా చేసి ఉండొచ్చు, కానీ చూసే అరే ఈ వ్యక్తికి చూడగానే చేతులెత్తి మొక్కాలి అనిపించే విధంగా అనిపించిన వ్యక్తి కేసీఆర్ అని ఈరోజు అనిపించలేదా? మనం ఎంత చిల్లర మల్లర మాటలు దూరంగా ఉన్నప్పుడు మాట్లాడినప్పటికి కూడా ఆ వ్యక్తి ఎదురుగా కనిపడేసరికి వెళ్ళి అతనికి చేతులు జోడి నమస్కారం చేసి కరాచాలనం చేసి మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగారనంటే, అక్కడ అంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, సోషల్ మీడియా చూడు మా ముఖ్యమంత్రి ఎంత గొప్పతనంగా చేశాడనేసి. ఇక్కడ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఏం చెప్తుంది అంటే ఇందులో చెరి సమానంగా చూడొచ్చు. కాకపోతే ఏంటంటే ఆ గౌరవించే విధానంలో ఆ వ్యక్తి ఆ విధంగా గౌరవించబడుతున్నాడు అంటే ఎందుకు ఈరోజు తనకి అంత ప్రియారిటీ లభించింది అనేది కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈరోజు ఎందుకు గత 2-3 రోజుల నుంచి మీడియా మొత్తం ఒక గ్రాప్ చేసిరు, ఎందుకు వస్తున్నాడు, వస్తే ఏం మాట్లాడతాడు, అసెంబ్లీలో ఏం జరగబోదు. నిజంగా ఈరోజు ఏముండదు, ఈరోజు ఏమో నీళ్ళ మీద చర్చ లేదు, లేకపోతే ఇంకోటి లేదు. ఆయన అసెంబ్లీకి వచ్చిండు, జాతీయ గీతం అయిపోగానే, ఎందుకంటే కాసేపటికే దాన్ని వాయిదా కూడా వేయడం జరిగింది. ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం మీన్స్ అని అంటే జనవరి 2వ తేదీ నుంచి మళ్ళీ తిరిగి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. పెద్దగా ఈరోజు చర్చలు, ప్రశ్నోత్తరాలు, మాటకి మాట సమాధానాలు కూడా ఏమీ లేవు కదా. సో ఈ నేపథ్యంలో నిజంగానే ఆడంత సమయం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదనిపించిందేమో, కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు. నిజంగానే రేపు నీళ్ళ గురించి డిస్కషన్ జరిగితే ఈరోజు ఎజెండాలో ఏమీ లేదు కదా. నీళ్ళ గురించి ఈరోజు డిస్కషన్స్ కానీ ఇంకోటి కానీ ఎజెండాలో లేనప్పుడు దాని గురించి పెద్దగా హైప్ చేసి మాట్లాడుకోవాల్సిన అంశం కూడా లేదు. రెండోది ఏంటంటే అసెంబ్లీకి వస్తలేడు అని అంటే నేను చెప్తున్నా, ఒకసారి నిజంగానే అంటే అక్కడ ఒక గౌరవం ఉన్న వ్యక్తిని మనం ఎట్లయినా సరే మన ఒక సాటిస్ఫాక్షన్ కోసమో లేదంటే మన సైకిజం కోసమో మనం ఆ వ్యక్తిని ఎట్లయినా అవమానపరచాలనుకునే ఉద్దేశం ఉందని ఎదుటి వ్యక్తి గ్రహించినప్పుడు, ఎందుకంటే తెలంగాణ ప్రజలే గ్రహించిన నేపథ్యం కనిపిస్తుంది కదా. ఇలాంటి సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి ఆ వ్యక్తి డిస్కస్ చేయాలి, ఆ డిస్కషన్లో పాల్గొనాలి అంటే ఎదుటోళ్ళు కూడా అంతే స్టేచర్ ఉండాలి అంట. మళ్ళీ చెప్పిన స్టేచర్ అంటే ఏంటి? ఆస్తులు పాస్తులు కాదు, వేసుకునే బట్టలు కాదు, లేకపోతే పెట్టుకునే వాచ్లు కాదు, పెట్టుకునే ఉంగరాలు కాదు, లేదంటే తిరిగే కారు కాదు. ఒక మనిషికి ఒక స్థాయి ఎందుకు వస్తుంది? ఒక సీనియారిటీ మీద వస్తుంది. ఆ సీనియారిటీలో అతను చేసే పనుల మీద వస్తుంది. తెలంగాణ ప్రజల్ని ఏ విధంగా ఆదుకున్నాడు అనేది వస్తుంది. తెలంగాణ ప్రజల్లో ఈరోజు కంపారిటివ్లు చేసుకుంటారు కదా, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అన్నప్పుడు వాళ్ళకు కూడా తేడా కూడా తెలుస్తుంది కదా. సో తెలంగాణ ప్రజలే కోరుకుంటున్నాను, వెళ్ళకపోతే బాగుండు, పాపం ఆ పెద్ద ఆయన్ని అవమానిస్తారేమో, చూస్తూ వీళ్ళతో మాటలు పడాలా. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు మైక్ ఇవ్వలేదనుకో, ఇప్పుడు వాళ్ళకు ఒక బురద వేస్తారు మొకాన, ఆ బురదని తుడుచుకోవడానికైనా కూడా మీరు బురద వేస్తున్నారు. అబ్బాయి ఇది మీరు మాట్లాడుతుంది సత్యదూరమైన మాటలు. సో ఆ సత్యాలు చెప్పాలన్నా కూడా, నిజాలు చెప్పాలన్నా కూడా మైక్ ఇవ్వాలి, ఆ టైం ఇవ్వాలి కదా. ఇంటెన్షనల్గా వాళ్ళ చేతిలో మైక్ ఉంటే స్పీకర్ చేతిలో కాబట్టి ఇంటెన్షనల్గా అవమానిస్తే అది ఎంత బాధ అవుతుంది. ఇది రాజకీయంలో లేని మనుషులు కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు. సో ఈరోజు నేను ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఈరోజు ఒక సన్నివేశం అయితే చూస్తే అందరూ అదే డిస్కషన్ మాట్లాడుకుంటున్నారు. నేను చెప్పినా కదా, ఆయన కూర్చున్నా వార్తే, లేచినా వార్తే, ఆయన బయటకు వచ్చినా వార్తే, ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న వార్తే, ఆయన సర్పంచ్ని కలిసిన వార్తే, వార్డు మెంబర్లను కలిసిన వార్తే, వాళ్ళు సన్మానించిన వార్తే, ఎవరు పోయినా కూడా ఆయన 2 రోజులు కనిపించకపోతే ఆయన ఆరోగ్యం గురించి చిల్లర మల్లర కూతలు కూస్తుంటారు. కనిపించగానే ఆహా ఓహో అనేవాళ్ళు, అరే ఈయన మంచిగున్నాడు కదా, గత గాంభీర్యం కనిపిస్తుంది కదా, ఆయన ఇంకా ఆరోగ్యంగా ఉండాలి, మళ్ళీ తెలంగాణలో ఆయనను మళ్ళీ ఉన్నత స్థానంలో చూడాలని కోరుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఇది మాట్లాడుకుంటే బిహైండ్ ద. సో ఓవరాల్గా ఆ అసెంబ్లీ గురించి, అసెంబ్లీలో జరిగిన సన్నివేశాల గురించి నేను చెప్పిన విషయాల్లో మీరు కామెంట్ రూపంలో ఏం తెలియజేస్తారో తెలియజేయండి. నేను మాట్లాడిన మాటలు కనుక ఖచ్చితంగా సబ్జెక్టు రీచ్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.